అందరు కాదు కానీ నిన్న మొన్నటి దాకా అన్న అక్క కాక తాత అనుకుంటా మనతోని మంచిగా మాట్లాడినోళ్ళు పుసుక్కున సర్పంచ్గా గెలిచినా అంటే జర్రంత లెవెల్ చూపిస్తారు. ఇక ఎమ్మెల్యే అయ్యనా అంటే అసలు కల్వన్ సుత కలవరు. నషీవ్ మంచిగుండి మంత్రి అయ్యనా అంటే అంతే, ఇక పలుకు కాదు సూపే బంగారం అవుతుంది. అసొంటిది దేశంలోనే తోపు లీడర్ అయితే ఇంకెట్లుండాలి. కానీ గీ సారు చూడుర్రీ. ये अच्छा एक्सपीरियंस दिया आपने मुझे। ये चाहिए टमाटो कैसे चाहिए? ये नहीं चाहिए, ये सर। రాహుల్ గాంధీ సార్ సావుకార ఇండుల్లో దుకాణానికి వచ్చిన వాళ్ళని ఏం కావాలని అడుగుడు, అడిగింది ఇచ్చుడు. బిల్లు రాసి పైసలు తీసుకొని చిల్లర ఇస్తున్నాడు. చాక్లెట్లు ఇస్తాడు కస్టమర్లను ఖుషి చేస్తానికి. బిజినెస్ ఇక మరి చెప్పున తెలుసుకుండులే. ఢిల్లీలో కిరాణా షాప్ కు పోయి దందా ఎట్లా నడుస్తుంది, సరుకు సౌదల రేట్లేంది, ఏడికెళ్ళి తెస్తారు, ఎంత మిలుగుతుంది, పబ్లిక్ ఏమంటారు అనేది తెలుసుకొని అట్లనే జెర్సేపు కౌంటర్ మీద కూకుండా అన్నట్టు. మీరు మంచిగా నజరేసిండ్రో లేదో ఈ నడమ 6-10 రోజులకు ఒక అడిగి పోతాండు. హోటల్ కు పోయి పోహా చేసిండు, పెయింటర్లతో ఇండ్లకు సున్నాలేసిండు, అక్కలతోని కుండలు చేసిండు, డెలివరీ బాయ్ల కష్టాలు చూసిండు, లారీ డ్రైవర్ల తిప్పలరుచుకున్నాడు, చెప్పులు కుట్టిండు, చిన్న దుఃఖంలో గడ్డం గీక్కొని గిఫ్టులు పంపిండు. ఓ ఇట్లా బొచ్చెడున్నాయి. అంటే పార్టీ కోటేసినా ఓడగొట్టినా ఎప్పుడో ఒకళ్ళ కాడికి పోయి అలా మంచి చెడ్డలు తెలుసుకుంటుండు రాహుల్ సారు. ఈడ పబ్లిక్ తిప్పలరుచుకున్నాడు, ఆడ పార్లమెంట్ లో లడాయి చేసుడు. ఏ మాట కా మాట. అంత పెద్ద లీడర్ అయి ఉండి దేశంలో ఏ లీడర్ గెలవనంత మందిని అయితే కలుస్తుండబ్బా. ये अच्छा एक्सपीरियंस दिया आपने मुझे। ये चाहिए टमाटो कैसे चाहिए? ये नहीं चाहिए, ये सर।